బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము పురుషార్థం గురించి ప్రశ్న ఆన్సర్లు, ఏదైతే జ్ఞాన మార్గంలో మంత్రం యొక్క మహత్యం ఏమన్నా ఉన్నదా, ఏమిటి అనే దాని ప్రశ్న, క్వశ్చన్ ఆన్సర్స్ నిన్న మనం ఫస్ట్ పార్ట్ విన్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ దాని యొక్క కంటిన్యూషను. ఇక్కడ బేహద్ పరంపిత పరమాత్మను పొందటం అనేది ముఖ్యం. ఎప్పుడైతే పరమాత్మను గుర్తిస్తారో తత్వాల పరివర్తన అవుతుంది. అనగా బేహద్ పరంపిత ద్వారానే ఆత్మ చైతన్యము అయితే జడాన్ని కూడా పరివర్తన చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ యొక్క ఆలోచన ఎవరు చేయగలుగుతారు? కేవలం పరంపిత పరమాత్మని యొక్క శక్తి, పరమాత్మ యొక్క జ్ఞానం పొందినవారు. సాకార బాపు లేకుండా గుర్తించటము, పరివర్తన ప్రాసెస్ అనేది జరగదు. ఇదే జ్ఞానం యొక్క సారం. ఇదే నాలెడ్జ్ఫుల్గా అవ్వటం. ఆత్మ పరివర్తన ప్రాసెస్ భలే అర్థమయ్యే ఉంటుంది మీకు. అదే నాలెడ్జ్ఫుల్గా అవ్వటం. ఎంతవరకైతే ఆత్మ ఈ విషయాన్ని అర్థం చేసుకోదో అంతవరకు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళటము, పురుషార్థం చేయటము అనేది కష్టమే. మనము ఇప్పుడు మన యొక్క శరీరాన్ని లైట్గా అనగా చైతన్యంగా తయారు చేసుకోవాలి. పరం ప్రకాశంతో నింపుకోవాలి. దీని కొరకు ఏమేంటి పద్ధతుల్ని ఫాలో చేయాలి, విధి విధానం ఏంటి అంటే మనకు రోజు చెప్తూనే ఉన్నారు. ఈ యొక్క విధి అనుసారంగా ప్రాక్టికల్గా యాక్యురేట్గా మనము అప్లై చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా పరివర్తన ప్రాసెస్ యాక్యురేట్గా జరుగుతుంది. బేహద్ ఆత్మలు దీన్ని అర్థం చేసుకున్నారు. ప్రాక్టికల్గా అర్థమైతే అది చేయగలుగుతూ ఉంటారు. ఎందుకంటే థియరీ కాదు, ప్రాక్టికల్గా కూడా చేయాల్సి వస్తుంది. స్వపరివర్తన యొక్క విధిని ఎంతవరకైతే బేహద్ ఆత్మలు యాక్యురేట్గా అర్థం చేసుకోరో అంతవరకు 100% అంతఃకరణలో మరి ఎక్స్పెక్ట్ అనేది జరగదు. స్వీకృతి అనేది కూడా ఇవ్వటం జరగదు. బోధ కూడా జరగదు. ఇప్పుడు ఆత్మలు సంపన్న స్వరూపమును, ఫరిస్తా స్వరూపమును ధారణ చేయాల్సి వస్తూ ఉంటుంది. నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా కూడా కావాల్సి వస్తుంది. కేవలం నాలెడ్జ్ఫుల్ యొక్క పని జరగటమే కాదు, నాలెడ్జ్తో పాటు పవర్ కూడా కావాలి. పవర్ లేకుండా ఏది కూడా రానే రాదు. మాయలో ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ. కేవలం బేహద్ పరంపిత దగ్గర ఈ జ్ఞానం ఉన్నది, పవరు అనేది ఉన్నది. రెండు లభిస్తూ ఉంటాయి బేహద్ పరంపితతోటి కాంటాక్ట్ అయితే. ఇక్కడ డైరెక్ట్గా ప్రత్యక్షంగా బేహద్ బాపుతోటి యోగం చెయ్యాలి. బేహద్ బాపు యొక్క జ్ఞానమును తీసుకోవాలి. అనగా ఎక్కడ కూడా ఈ యొక్క విషయం అర్థం కావాలంటే ఏ ఆత్మ అయినా పరివర్తనలో నిమిత్తంగా కావాల్సి వస్తూ ఉంటుంది. దీని కొరకు జ్ఞానంలో బేహద్ జ్ఞానంలోకి రావాల్సి కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళా ద్వితీయ ప్రశ్న ఏంటి అంటే అనుభూతి మరియు సాక్షాత్కారంలో ఉన్న తేడా ఏంటి అనేది. స్థూల శరీరంలో జ్ఞానమును ఎమర్జ్ చేసుకోవటము మరియు బుద్ధితోటి అంతఃకరణలో బోధ అనేది, అనుభూతి అనేది కలగటము. ఎంతగా నిశ్చయం లభిస్తూ ఉంటుందో అంతగా అనుభూతి స్పష్టమవుతూ ఉంటుంది. అనుభూతి కొరకు నిత్యం నిరంతర పురుషార్థం చేస్తూ ఉండాల్సి వస్తుంది. సాక్షాత్కారాలు అనేక కారణాల వల్ల ఉంటూ ఉంటుంది. ఇది రెండవ సూక్ష్మ ఆత్మ ద్వారా కూడా, సూక్ష్మ ఆత్మల ద్వారా కూడా ఇది జరుగుతూ ఉంది. అంటే నిరంతరం పురుషార్థంతో అనుభూతి అవుతుంది.
మరలా సాక్షాత్కారం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి సూక్ష్మ ఆత్మల ద్వారా, అంటే సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కూడా సాక్షాత్కారాలు చేస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా ఏదన్నా దివ్య అనుభూతి కలగటము, ఇది కూడా ఒక రకంగా సాక్షాత్కారం అన్నట్లే. అనగా సాక్షాత్ ఆకారంగా మనకు ఎదురుగా అనుభూతి కావటం, రియలైజేషన్ కావటం అన్నమాట. ఇది నిత్యం నిరంతరం అనేది కూడా ఉండదు, అకస్మాత్తుగా జరుగుతూ ఉంటుంది. వివేకము, బుద్ధి జాగృతం అవ్వటము అంటే పూర్తిగా ఇమర్జ్ చేసుకోవటము, ఇదే మూల కారణం. ఇమర్జ్ అంటే వాళ్ళ లోపల దాన్ని ధారణ చేయటము, అనుభూతి పొందటము. అనగా అత్యంత శుద్ధ బుద్ధితోటి అంతరాత్మ యొక్క బోధను, ఆత్మ అనుభూతిని, సెల్ఫ్ రియలైజేషన్ను పొందటము. ఈ అనుభూతి ఒకసారి జరిగింది అంటే నిత్య నిరంతరంగా ఉండటం. బోధ అంతఃకరణలో ఒక పర్మనెంట్ స్పందన జరుగుతూ ఉంటుంది. అభ్యాసం తోటి ఈ జ్ఞానం యొక్క లోతుల్లోకి ఈ అనుభూతి సమయంతో పాటు స్పష్టం అనేది కావాలి. సాక్షాత్కారము అనేది ఒక స్పెసిఫిక్ కార్యక్రమం కోసం చేయటం జరుగుతుంది. దీనితో ఆత్మ జ్ఞానంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రేరణ లభిస్తూ ఉంటుంది. అందుకే సాక్షాత్కారంతో ఏదైతే ప్రాప్తి లభిస్తుందో అది క్షణికమే. లేకిన్ పురుషార్థంతో ఏదైతే బోధ ఉంటుందో అది ఆత్మ ఒక స్థాయి, ఒక స్థితిలో ఉంటుంది. బోధలో కష్టము అనేది ఉంటుంది, కానీ జ్ఞానము ఎమర్జ్ అవ్వటంతో దీని యొక్క ప్రయత్నము చేస్తూనే ఉండాలి. సాక్షాత్కారం మన చేతిలో ఏమీ ఉండదు. సాక్షాత్కారం అవ్వటము అంటే ఒక్కోసారి దానికి ప్రభావితం, ఆకర్షించబడి అదే ధ్యాసలో ఉంటారు. ఎక్కువగా ప్రభావితం అనేది కూడా కాకూడదు. సంకల్పము మరియు వ్యవహారం పైన అటెన్షన్ పెట్టుకొని జ్ఞాన యోగాలతోటి చిత్తమును పరివర్తన చేసుకుంటూ ఉండాలి. సాక్షాత్కారాలు ఎక్కువగా సూక్ష్మ జగత్ యొక్క ప్రభావంతో ఆ కొద్ది సమయంలోనే జరుగుతూ ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండదు. ఇది ఒక మాయే, అంటే ప్రకృతి యొక్క ఆట, ఆత్మల యొక్క ఆట. దీని యొక్క సరైనటువంటి విధానంతో, బుద్ధితోటి అర్థం చేసుకోవాలి. సంతులిత రూపంతో పురుషార్థం చేయటంతో ఒక గొప్ప వ్యవహారం అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ చాలా పవర్ఫుల్గా కాకపోయినట్లయితే సాక్షాత్కారాల కారణంతో జ్ఞానం నుండి కూడా విముఖం అయిపోతూ ఉంటారు. అసలు మాయ యొక్క రాయల్ రూపంలో ఇది ఉంటుంది. అంటే మాయ కూడా ఈ విధంగా రాయల్ రూపంలో ఆత్మల్ని పడేయటానికి, మళ్ళీ దూరం చేయటానికి, జ్ఞానానికి బాపు నుండి దూరం చేయటానికి ఇలా చేస్తూ ఉంటుంది. అందుకనే ఒక రకమైన మాయే అని చెప్తూ ఉన్నారు. ఇలాంటివి బీకేలో చాలా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గంలో కూడా ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. జ్ఞాన మార్గంలో కూడా చాలామంది మాకు అది కనిపించింది, ఇది కనిపించింది, లైటును చూసాము, బాపు డైరెక్షను అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. బాపూజీ అయితే చెప్పారు, ఎవరికి డైరెక్షన్ అనేది లభించదు, ఆకారి బాపు ఎవరికి సందేశాలు ఇవ్వడు. ఏదైనా ఆకారి బాపు చెప్పాలి అంటే సాకారంగా ఉన్న బాపు ద్వారానే చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మన్ గణిత్, అంటే నోటికి బుద్ధికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. భక్తి మార్గంలో లాగా అమ్మారు కనిపించారు, వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అని. అవ్యక్త వాణిలో కూడా అంతిమ సమయంలో స్థూలమైన లైట్ యొక్క అనుభూతి మరియు సాక్షాత్కారాలన్నీ బంద్ అవుతాయి అని చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా వాళ్ళను వాళ్ళు రక్షించుకునే ప్రయత్నంలో ఉంటారు. అంటే బాపు ప్రత్యక్షత జరిగిపోతుంది, అందరి పోల్ పటరీ ఓపెన్ అయిపోతుంది. సూక్ష్మ జగత్తాత్మలు ముక్తి పొందటానికి ఆ పరంపిత పరమాత్మ ఆల్మైటీ యథార్థ్య ముందు తలకాయ వంచాల్సి వస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళే సహయోగం చేయలేరు. అందుకనే ఈ అనుభూతి కూడా
ఉమ్, పొందను లేరు. ముందే చేయిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆత్మ కేవలం బేహద్ బాప్ యొక్క స్మృతి మరియు పవర్ తోటే తమ పరివర్తన అనేది చేసుకుంటూ ఉండాలి. అందుకే సాక్షాత్కారాల పైన ఆధారపడి జీవించకండి. కొంచెం శ్రమపడి పురుషార్థం చెయ్యాలి. జ్ఞానం అనే పరం ప్రకాశం యొక్క అనుభూతితోటి ఎక్కువ దీనికి మహత్యాన్ని ఇవ్వండి. జ్ఞానమును ఎమర్జ్ చేసుకుంటూ ఉండండి. ఎంతగా పురుషార్థము అనుభూతి పొందుతూ ఉంటారో అంతగా పూర్తి సామర్థ్యము అనేది మీకు లభిస్తూ ఉంటుంది. పరంపితయే అనగా సంకల్పంతో మీకు ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఇది చాలా మహత్వపూర్ణమైనది అని అంటూ ఉన్నారు. ఇంకొకటి నెక్స్ట్ ప్రశ్న, ఏక్ బాపు దూజా నా కోయి అని అంటారు కదా, ఇది ఎంతవరకు అవుతుంది అని ఆలోచన చేస్తూ ఉండండి. ఇది ప్రశ్నకు సమాధానము ఏంటి అంటే, జ్ఞాన మార్గంలో మంత్రం అనేది జపించటము అది భక్తి మార్గంలో లాగా ఉండదు. ఆ స్వరూపంలో, ఆ చింతనలో, ఆ స్థితిలో అనేది అనుభూతిలో ఉండాలి. ఇది చాలా లోతైన ప్రశ్న. ఏక్ బాప్ దూజా నాకు, నాకు బాప్ పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది. ఇప్పుడు మరి దీని యొక్క లోతుల్ని అర్థం చేసుకుందాం. మంత్రము ఒక స్పందన. ఫస్ట్ మనము కారణ శరీరంలో దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. మరలా శబ్దం ద్వారా ప్రకటితం అవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఫస్ట్ ఈ సంకల్పం రూపంలో ఈ శబ్దం అనేది తయారవుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా వైబ్రేషన్గా అవుతూ ఉంటుంది. ఈ యొక్క మాధ్యమంతో ఏదైతే శబ్దం తయారైనదో దాని యొక్క వైబ్రేషన్లోకి పరివర్తన అవుతూ ఉంటుంది. ఏదైనా కూడా శుద్ధ సంకల్పము కేవలం జ్ఞానం యొక్క బోధతోటే సంభవం అవుతూ ఉంటుంది. అన్యదా లేనే లేదు. అందుకనే ప్రతి ఒక్క మంత్రం యొక్క ప్రభావము కారణ శరీరంలో ఉంటూ ఉంటుంది. ఆ ఆత్మ కొరకు మంత్రం తయారవుతుంది. ఈ కారణంతో శరీరం ఫస్టే మరి శబ్దం ఒక సంకల్పం అనేటువంటి ఆత్మలో ప్రకటితం అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సంకల్పము ఆత్మ యొక్క సంస్కారం తోటే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో మనం ఏదైతే మంత్రం అని చెప్తూ ఉన్నామో, భక్తి మార్గంలో మంత్రం కంటే కూడా ఇది సంపూర్ణంగా వేరుగా ఉంటుంది. భక్తి మార్గంలో రాధే రాధే, రామ్ రామ్, ఓం నమ శివాయ అని జపం చేస్తూనే ఉంటారు. మరి బేహద్దు జ్ఞాన మార్గంలో దానికంటే గొప్పది మన యొక్క మంత్రం. దానికి జ్ఞానిగానే వ్యవహరిస్తూ స్మృతి స్థితిని అనేది పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది సంకల్పము పవర్ఫుల్గా జ్ఞాన స్వరూపంలో బుద్ధితోటి అర్థం చేసుకోవాలి. ఈ మంత్రం యొక్క మాధ్యమంతో మనము ఆ యొక్క వైబ్రేషన్ను ఫీలింగ్ని పొందటము, అప్పుడే మంత్రంలో శక్తి అనేది ఉంటుంది. యాక్చువల్గా మన మంత్రంలోనే శక్తి అంటే అది సంకల్ప శక్తి. జ్ఞాన మార్గంలో సంకల్పానికి చాలా మహత్యం ఉంటుంది, మంత్రానికి కాదు. నోటితోటి ఉచ్చరించటం కాదు, బుద్ధి ద్వారా మనసు ద్వారా అనుభూతి పొందటం, ఆత్మస్వరూపంలో స్థిరంగా ఈ అనుభూతి పొందటం. జ్ఞాన మార్గంలో ఈ సంకల్పమే మంత్ర రూపంలో ఉండటం జరుగుతుంది. అందుకనే జ్ఞాన మార్గంలో బుద్ధి ప్రధానము. భక్తి మార్గంలో మనసు లేకుండా మరి శుద్ధమైనటువంటి బుద్ధి కేవలం మనసు ఉచ్చారణ చేస్తూ ఉంటుంది. అది శుద్ధమైన మనస్తోటి కనుక స్థితిలో ఉంటూ స్వరూపాన్ని అనుభూతి పొందితే అది జ్ఞాన మార్గం అవుతుంది. కేవలం భక్తి మార్గంలో నోటితోటి చెప్తూ ఉంటారు, మాటలు అనేస్తూ ఉంటారు. ఈ స్థూలమైన మాటలు అవ్యక్త వాణిలో కూడా చెప్పారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థమైంది? కేవలం మాటలు పట్టుకొని ఊగులాడుతూ ఉంటూ ఉంటారు. శబ్దము స్థూలము, సంకల్పము మూలము, జ్ఞానము మూలము, ఇది సూక్ష్మమైనది.
ఏక్ బాప్ దూజా నా కోయి, ఈ జ్ఞానం యొక్క శబ్దము ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం ద్వారా అనుభూతి పొందుతూ ఉంటుందో, సంసారం కేవలం బేహద్ బాపు ప్రపంచమే. ఇది బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, ఆల్మైటీ అథారిటీ. ఆల్మైటీ అథారిటీ ద్వారా ఈ ముగ్గురు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనంతకోటి బ్రహ్మాండాలను రచయించిన మహాశివుడు గెలాక్సీలను సంభాళిస్తూ ఉన్నాడు. పరమహాశివుడు అనేక గెలాక్సీలను సంభాళిస్తున్నాడు. అనంత బేహద్దు కళల ప్రపంచాన్ని సృష్టించినటువంటి తండ్రి ఆల్మైటీ అథారిటీ బేహద్దు బాపు అనంత బేహద్దు విశ్వాల మొత్తాన్ని సంభాళిస్తూ ఉన్నాయి. ఇది ఆత్మ జ్ఞానంతోటి అనుభూతి పొందుతూ ఉంటుంది, అర్థం చేసుకుంటుంది, బుద్ధి ద్వారా చింతన చేస్తూ ఉంటుంది. అప్పుడు సృష్టిలో కణంలో బేహద్దు బాపు యొక్క శక్తి ప్రవాహం అవుతూ ఉంటుంది. అంటే ఆ ఆత్మ అన్నీ కూడా బాపు స్వరూపంనే చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ బేహద్ బాపు రూపము తయారవుతుంది. బాపు యొక్క రూపం అందరికీ కూడా హెల్ప్ లైన్ అనేది లభిస్తూనే ఉంటుంది. బేహద్ బాపు యొక్క రూపంలో అందరినీ చూస్తూ ఉండాలి. బాపూజీ వరదానం కూడా ఇచ్చారు, నా యొక్క రూపము మీకు ఎప్పుడు హెల్ప్ లైన్ చేస్తూ ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది అని. మీరు బాపు రూపాన్ని ధారణ చెయ్యండి అని. అంటే ఏంటి? ఇది బేహద్దు బాపు యొక్క స్వరూపాన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటే బాపు మీ పక్కనే ఉంటూ ఉంటారు. ఆ ఆత్మ కొరకు ఏక్ బాపు దూజా నా కోయి అనగా ఆత్మ కొరకు బేహద్దు బాపు యొక్క మరి అస్తిత్వము అనేది వాళ్లకు తెలుస్తూ ఉండదు. బాపు తప్ప ఇంకే అస్తిత్వం ఇక్కడ లేనే లేదు. ఏ విధంగా వేద శాస్త్రాల యొక్క అభ్యాసము ఆత్మ బ్రహ్మను తన లోపల అనుభవం చేసుకుంటూ ఉంటుంది. శాస్త్రాల్లో ఇదే చెప్పబడింది. బ్రహ్మ అనగా పూర్తిగా ఈ యొక్క శబ్దము, జ్ఞాన శబ్దము, ఆత్మస్వరూపము. అహం బ్రహ్మస్మి అంటే నేను ప్రకాశ స్వరూపమును అని. బ్రహ్మ ఒక సాధారణమైన జీవాత్మకు వర్తించేది కాదన్నమాట. సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్తూ ఉంటారు. ఇది బుద్ధితోటి అర్థం కాకపోతే చూడను కూడా చూడలేరు. ఆత్మ బేహద్ బాపు యొక్క శక్తి అన్ని వైపుల నుండి అనుభూతి అనేది పొందటం జరుగుతూ ఉంది. ఏక్ బాపు దూజా నా కోయి అనేటువంటిది ఒక శక్తి, ఒక శబ్దం, ఒక మాట అన్నమాట. సదా మీరు స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు శబ్దానికి విలువ అనేది ఉంటుంది. బుద్ధితోటి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క శబ్దము సంకల్ప రూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. ఆత్మ జ్ఞానంతో ఈ బోధ అనేది అర్థమవుతూ ఉంటుంది. సృష్టిలోని ప్రతి కణంలో ఊర్జా ఉంది. బేహద్ పరంపిత యొక్క పవర్ అది. ఆత్మ లోపల ఆ ఊర్జా ప్రవాహం ఉంటూనే ఉంటుంది. బేహద్ పరంపిత యొక్క ఊర్జా కనుక మీ అంతరాత్మలో ఒకే ఒక సంకల్పం ఉత్పన్నమవుతుంది, ఏక్ బాపు దూజా నా కోయి అని. ఆ వైపుగా మీరు పరమాత్మను సర్వత్రా అనుభూతి పొందుతూ ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మలో బేహద్ బాపుని మీరు చూడగలుగుతూ ఉంటారు. సంకల్పము శబ్దము మంత్రంగా తయారవుతుంది. ఇది కారణ శరీరంలో పవర్ని మరి జమ చేస్తూ ఉంటుంది. ఈ శబ్ద రూపంలో వాణిలో వాక్కు ద్వారా కూడా వచ్చిన వైబ్రేషన్ అవుతుంది. సంకల్పము వాక్కు జ్ఞాన మార్గంలో మంత్రం యొక్క అర్థం ఇదే. ఆత్మ పూర్తిగా ఏక్ బాప్ దూజా నా కోయి అనే మంత్ర స్వరూపంలో కార్యం చేస్తూ ఉంది. దానిలో బేహద్ బాపు యొక్క శక్తి ప్రవాహం అనేది ఉంటుంది. ఈ యొక్క ఆత్మ యొక్క శక్తిని చాలా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆత్మ శబ్దము ఆచరణ పొందుతూ ఉన్నారు. ఏక్ బాప్ దూజా నా కోయి అని. ఈ వ్యవహారంలో బేహద్దు గుణాలు ప్రత్యక్షం కాకపోతే ఆత్మకు బేహద్ బాపు యొక్క రూపాన్ని చూడలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రత్యక్షంగా అనుభవం పొందండి. ఏక్ బాపు దూజా నా కోయి కేవలం స్థూల శబ్దంగా కాదు, ఊర్జా రూపంలో అనుభూతి
పొందుతూ వ్యవహారంలోకి తీసుకొచ్చుకోండి. ఎదురుగా మీకు మీ సంకల్పం యొక్క పవర్ అర్థమవుతుంది. అజ్ఞానికైతే తెలియదు, కానీ జ్ఞాని త్వరగా వాళ్ళు శుద్ధమైన బుద్ధితోటి పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ప్రకృతితోటి కూడా అనుసంధానమయ్యి ప్రకృతి పతిని ప్రకృతి పితని అర్థం చేసుకొని యాక్యురేట్గా ధారణ చేస్తూ ఉంటారు. అహంకారానికి వశమైతే తమను తాము పోగొట్టుకుంటారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్లు అవుతుంది. అందుకని పురుషార్థం చాలా సహజంగా సరళంగా పొందాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి ప్రశ్న ఆన్సర్లు బేహద్ జ్ఞానంతో చెప్తూ మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసిన టాపిక్ వైజ్గా మీకు ఏది కావాలో తెలుసుకుని అది పొందుతూ ఉండండి. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహా శాంతి.